కుంభరాశి వారికి మరి మీ జీవితంలోకి రాబోతున్నటువంటి పాత స్త్రీ మరి మీ భవిష్యత్తును పరీక్షించడానికి వస్తుందా? దాని గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి ముఖ్యంగా రథసప్తమి తర్వాత కొన్ని గ్రహాల యొక్క మార్పు ప్రభావం వలన మరి ఈ 26వ తారీఖున సోమవారం మరి సాయంత్రం నుంచి రాత్రి లోపులోనే మరి ఒక స్త్రీ అనగా ముఖ్యంగా పాత స్త్రీ మీ భవిష్యత్తును పరీక్షించడానికి రాబోతుంది. మరి ఆమె మీ గతాన్ని మాత్రమే కాదు, మీ ఆలోచనల విధానాన్ని, మీ మౌనాన్ని, మీ లోపల పోరాటాన్ని కూడా ఆమెకి బాగా తెలుసు. మనిషి ఎంత తెలివైన వాడైనా వాడికి తెలిసి తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తుంటాడు. వాడు ఎంత తెలివైన వాడైనా వాడు స్త్రీ విషయంలో ఎప్పుడూ కూడా లోనవుతూనే ఉంటాడు. మరి అలాంటి వ్యక్తుల్లోనే కొంతమంది కుంభరాశి వారిలో ఉండేటువంటి వారు స్త్రీ పరిచయాలు అది ప్రేమ కావచ్చు, పరిచయం కావచ్చు, ఒక బంధం కావచ్చు. మరి ఆ బంధాలన్నీ కూడా వీరిని పూర్తిగా ఒక్కొక్కసారి వీరి యొక్క అవమానం చేసి, మానసికంగా ఒత్తిడి కలిగించి, ఇబ్బందులు పెట్టే సమస్యలు పెట్టి, మొత్తం వీరి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, మీ అభివృద్ధిని చూసి, మీ తెలివితేటలను చూసి, మీ టాలెంట్ చూసి ఇప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావడం నిజంగా మంచిదేనా? అనేది కూడా మీరు గమనించాలి. ఒకప్పుడు మీరు ఎవరికీ చెప్పని విషయాలు కూడా ఆమెకి తెలిసే ఉన్నా మరి అందుకే ఇప్పుడు ఆమె తిరిగి రావడం మరి కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొంచెం అసౌకర్యంగా కూడా అనిపిస్తుంటది. ముఖ్యంగా కుంభరాశి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు బాగుపడుతున్న సమయంలోనే పాత వ్యక్తులు మళ్ళీ కనిపిస్తారు. మరి ఆ స్త్రీ వచ్చి ఇలా చెప్పవచ్చు, "నువ్వు అప్పట్లో ఇలా చేయలేకపోయి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు. నువ్వు అప్పట్లో అలా ఉండకపోతే ఇప్పుడు వేరేలాగుండేదని" మాటలు వినడానికి నిజంగా అనిపించినా, కానీ ఆ మాటలు మనసులో గందరగోళాన్ని కూడా పెంచుతాయి. ఇది సహాయమా? లేదా మిమ్మల్ని వెనక్కి లాగడమా అనేది మీరే గమనించుకోవాలి మిత్రమా. చాలామంది నేను తెలివైన వాడిని అనుకుంటారు. కానీ అమాయకుల్లో పడేటువంటి వారిలో కుంభరాశి వారు కూడా ముందే ఉంటారు. గుర్తుంచుకోండి, మీరు గతంలోకి వెళ్ళినా ఆమె గెలుస్తుంది. మీ భవిష్యత్తులో నిలబడితే మీరే గెలుస్తారు. కాబట్టి మిత్రమా, ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, మరి ఆ స్త్రీ పరంగా వచ్చి మరి మీకు ఏ విధమైనటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు ఉన్నాయో అవన్నీ మీరైతే క్లారిటీగా చూసుకుంటే మంచిది. ఇక ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇది కథ కాదు మిత్రమా. ఊహ కూడా కాదు. మరి నిజ జీవితంలో చాలా మందికి జరిగినటువంటి కొన్ని సంఘటనలు. మరి ఇది ఒక పరిస్థితి ఒకప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. మరి పాత స్త్రీ మరి రావడం అనేదేంటంటే ఆవిడ బంధువైనా, స్నేహితురాలైనా, సహ ఉద్యోగి అయినా, లేదా మీ గతం గురించి బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ అయినా. ఎవరైనా సరే ఆ స్త్రీలు మనకి దగ్గరలోకి రావడం అనేది మనకి చాలా మందికి కూడా అకస్మాత్తుగా మన జీవితంలోకి రావడం అనేది ఆమె సాధారణంగా కనిపించినా, ఆమె ప్రభావం మాత్రం అసాధారణంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆమె మీ గతాన్ని మాత్రమే కాదు, మీ బలహీనతలను, మీ ఆశలను, మీ తప్పులను కూడా బాగా తెలిసినటువంటి స్త్రీ. ముఖ్యంగా మనం చెప్పుకునేదేంటంటే, ఈ విషయం గురించి ఒక 3 కోణాల్లో మనం చెప్పుకుందాం. అందులో ఆమె తిరిగి రావడం వల్ల జీవితంలో కీలకమైనటువంటి మలుపులు ఎలా ఏర్పడతాయి? మరి ఆమె నిజంగా బాగు కోసం వస్తుందా? లేదా మీకు నష్టం చేయడానికి వస్తుందా? మరి పెళ్ళైన వారు మరియు పెళ్లి కాని వారిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే ఇందులో పాత స్త్రీ తిరిగి రావడం అనేది ఏంటంటే, నిజ జీవితంలోనే పాత వ్యక్తులు తిరిగి రావడానికి కొన్ని సాధారణమైనటువంటి కారణాలుంటాయి. అది ముఖ్యంగా ఈరోజు రాత్రే కొన్ని కొన్ని సంఘటనలు, కొన్ని కొన్ని ప్రత్యేకంగా జరిగేటువంటి కొన్ని సమయాలు, కొన్ని అవకాశాలు జరగబోతున్నాయి. ఇప్పుడు మీరు స్థిరంగా ఒక మంచి స్థిరత్వంగా నిలబడ్డారు. గౌరవం ఉంది. మీకంటూ ఒక కొద్ది ప్రత్యేకమైనటువంటి వనరులు కల్పించుకోవడం అంటే అన్ని చోట్ల అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. మీరేదైనా పని చేయగలరు. ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎక్కడికి వెళ్ళినా మీకంటూ ఒక పలానా వ్యక్తి అంటే, పలానా వారంటే నమ్మొచ్చు, చేయొచ్చు. గౌరవం, విశ్వాసం, అభిమానం అన్నీ కూడా మీరంటే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి మీరు. ఎదుగుతున్న వ్యక్తి వద్దకే మాత్రమే పాత నీడలు తిరిగి వస్తాయి అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉద్యోగంలో ఎదుగుతున్నాడు అనే సమయంలో ఎదుగుతున్నాడు. సంవత్సరాలుగా మాట్లాడిన పరిచయం తిరిగి వస్తుంది అంటే మొదట ఆ స్త్రీ సలహాలు ఇస్తుంది. సహాయం చేసినట్లు కనిపిస్తుంది. కొద్ది కాలం తర్వాత ఆ వ్యక్తి తీసుకునేటువంటి పనులలో సందేహాలు పెరిగేటట్టు చేస్తుంది. చివరకు తెలిసిందేంటంటే తన ప్రయోజనం కోసం తనని పూర్తిగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి అలాంటిదే ఈ రోజున మీకు కూడా కనపడుతూ ఉంటుంది.
కాబట్టి మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏదైనా ఒక అద్భుతమైనటువంటి అవకాశాల్లో ఉన్నా కూడా మీకు ఏదో ఒక రూపంలో జాగ్రత్తలుండాలి. మరి ఇందులో సానుకూలమైనటువంటి మలుపులు అంటే మలుపులు తిరుగుతాయి. మరి ఆ మలుపులేమిటి? మరి సానుకూలంగా ఉంటే ఆ మలుపులు ఏ విధంగా ఉంటాయంటే ఆమె నిజంగా సానుకూలంగా ఉంటే ఆమె మీ తప్పులను గుర్తు చేస్తుంది. మీ పాత గాయాలను నయం చేసుకుంటారు. ఒకప్పుడు నిలిచిపోయినటువంటి జీవితం మళ్ళా ముందుకి కదులుతుంది. ఇది ఒక సానుకూలమైనటువంటి మలుపు. మరి ప్రమాదకరమైనటువంటి మలుపు ఏంటంటే, మరి ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఆమె మీలో అనుమానాలు నింపుతుంది. ఒక్కొక్కసారి పూర్తిగా మరి మీరు మీ యొక్క విలువలను వదులుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి మలుపు. గమనించాల్సిందేంటంటే మిత్రమా, మలుపు ఆమె వల్ల కాదు. మీ యొక్క స్పందన వల్ల. ఆమె మీ బాగు కోసం వస్తుందా? నష్టం కోసం వస్తుందా? అనేది గమనించాల్సిన అవసరం మీకెంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనల్ని నష్టపెడటానికే రారు. కానీ ప్రతి ఒక్కరు మనల్ని బాగు చేయటానికి కూడా రారు. అంటే ఎప్పుడు చూసినా ఒక కాయిన్‌కి 2 పక్కల బొమ్ము, బొరస ఉన్నట్లు ఏదైనా ఒక మనిషిని చూస్తే మంచి, చెడు, కష్టం, సుఖం, లాభం, నష్టం 2 చూడాలి. మరి మిమ్మల్ని గతంలో మీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళా మీ దగ్గరికి రావడం అనేది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే వాళ్ళు గతంలో మీ విలువను తగ్గించి వేరే వాళ్ళ దగ్గర మిమ్మల్ని చులకన చేసి, మీ దగ్గర డబ్బు లేదనో, మీ దగ్గర గౌరవం లేదనో, మీ దగ్గర అనుకున్న పనులు అవ్వలేదనో, లేదా మీరు నచ్చలేదనో, లేదా మీ మీద విశ్వాసం లేకో, మీ దగ్గర ఇది లేదనో, అది లేదనో, మీ నుంచి విడిపోయినోళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది యాదృచ్ఛికం అని అస్సలు అనుకోకూడదు. అందులో ముఖ్యంగా మగవాళ్ళైతే సరే స్నేహితులే కదా! వచ్చారులే మనవాళ్ళే గదా! సరే వాడిప్పుడైనా మారాడేమో అని అనుకోవచ్చు. ఆడవాళ్ళలో అందరూ ఇలా ఉండరు. కానీ కొంతమంది మాత్రము కొద్ది నష్టాలు కలిగించే వాళ్ళు ఎంతైనా ఉన్నారు. మరి అటువంటి స్త్రీ పరిచయం మరి మీ జీవితంలోనే ఒక గొప్ప మలుపనేది తిప్పే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. మరి ఆమె మాటలు మీలో ధైర్యాన్ని పెంచుతున్నాయా? లేక భయం వస్తుందా? ఆమె మీ కుటుంబాన్ని గౌరవిస్తుందా? లేక దూరంగా ఉంచుతుందా? ఆమె సూచనలు స్వతంత్రంగా ఉన్నాయా? లేక ఆధారపడేలా చేస్తున్నాయా? అనే కొన్ని నెగెటివ్ పాయింట్లు కూడా మీరు గమనించాలి. ఇది హెచ్చరిక మాత్రమే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడేది కాదు. పెళ్ళైన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెళ్ళైన వారిలో పాత స్త్రీ రావడం అనేది అత్యంత సున్నితమైనటువంటి విషయం. సాధారణంగానే భావోద్వేగాలు, అనుబంధాలు పెరగడం, జీవిత భాగస్వామిపై అసంతృప్తి పెంచడం, రహస్య సంభాషణలు ఇప్పటికీ మీ ఇంట్లో కొన్ని కొన్ని గొడవలు, కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని సమస్యలనేవి తలెత్తుతూనే ఉన్నాయి. కానీ మరి తప్పనిసరిగా ఏంటంటే మీ జీవిత భాగస్వామ్యంతోటి మీరు పారదర్శకంగా ఉండి, సంతోషంగా, హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటి స్త్రీలు అనేది మీ జీవితంలోకి రావడం వలన మీ జీవితంలో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎంతైనా బలంగా ఉన్నాయి. మరి అవసరమైతే వారు మీ గురించి మీ మీద ఆధారపడి గాని వస్తే వాళ్ళకి ఏదో ఒక రూపంలో దారి చూపించండి. లేదా వారిని వేరే దారిలోకైనా మళ్లించే అవకాశాలు చేయాలి. కానీ మీ దారిలో ఉంచుకొని మీరు నష్టపోయి మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటే మీ నష్టానికి మీరే బాధ్యులవుతారు. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు గనక పాత పరిచయం కేవలం స్నేహం అని భావించాడు. మరి ఆ స్త్రీ మాటలు అతన్ని తన యొక్క భార్యపై అనుమానాలు మొదలెత్తేటట్టుగా చేస్తాయి. చివరికి కుటుంబ శాంతి కూడా దెబ్బతినేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. ఇలాగ కొంతమంది గత జీవితంలో, కొంతమందికి నిజ జీవితంలో చాలా జరిగాయి. ఏదో ఒక రూపంలో ఇబ్బందుల పరంగా పడి, ఏదో ఒక రూపంలో సమస్యల్లోకి వెళ్ళిపోయి, ఇటు మానసికంగా ఒత్తిళ్లు కూడుకొని అన్నప్పుడే వీరికి కొద్దిగా అనుమానాలు, కొద్దిగా మానసిక ఒత్తిళ్ళు, కొద్ది స్పందనలైతే మొదలయ్యాయి. ఇక ఇందులో ముఖ్యంగా చూస్తే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెళ్లి కాని వారికున్నారో వాళ్ళకి కొన్ని అనుకూలమైనటువంటి అవకాశాలు దక్కేటువంటి మార్గం అయితే కొంచెం ఉంది. పెళ్లి కాని వారు పాత స్త్రీ రావడం అనేది భవిష్యత్తులో మలిచేటువంటి ఒక గొప్ప అంశం. ఎందుకంటే ఆల్రెడీ త్వరగా భావోద్వేగాల నిర్ణయాలు తీసుకొని, ఆమె ఉందని, లేకపోతే బయటికి వెళ్ళిపోయిందని బాధని మానసికంగా ఒత్తిడిలోకి లోను చేసుకొని, తన యొక్క బాధని, ఇబ్బందిని పెట్టేసుకొని, మనసులో పూర్తిగా ఒక చెడు ఆలోచనలు, చెడు మార్గాల్లో పెట్టుకుంటేనే ఇబ్బంది. మరి అలాంటి వ్యక్తులకి మీ అభివృద్ధికి సహాయం చేసి, మీ స్వతంత్రాన్ని, గౌరవాన్ని దక్కించుకొని, మళ్ళా ఆ స్త్రీ మళ్ళా మీ జీవితంలోకి రావడం అనేది మీకు ఒక నూతన శుభకార్యాన్ని కావచ్చు, నూతన ఆరంభాన్ని కావచ్చు, నూతనమైనటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఎదుటివారు ఎవరైతే ఉన్నారో వారి తప్పుని వాళ్ళు తెలుసుకొని మరలా మన దగ్గరికి రావడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావించాలి. మరి ఇలాంటి విషయాలప్పుడు త్వరగా నిర్ణయం తీసుకోవద్దు. మీ లక్ష్యాలను దూరం చేసుకోవద్దండి. మీ యొక్క గతంలో ఉండిపోవడం ఎక్కువగా ఉండొద్దు. ఇతరుల నుంచి మిమ్మల్ని వేరు చేయడం కూడా జరగదు. ఒక చిన్న హెచ్చరిక నేను చెప్పేదేంటంటే మిత్రమా, పాత స్త్రీ తిరిగి రావడం ముఖ్యంగా విధి కాదు. అది పరీక్ష. ఈ పరీక్ష గెలిస్తే మీరు కొత్త జీవితంలోకి అడుగు పెడతారు.
అసాధారణంగా ఉంటే అదే పాత చక్రంలోకి తిరుగుతారు. కాబట్టి మీ గతం తిరిగొస్తే దాన్ని మలుపు కాదు, తలుపు తీసుకొని ఎలా చేయాలో మీరైతే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, కుంభరాశి వారు మీరు ఒకటే చెప్పాలి హెచ్చరిక. పాత స్త్రీ మీ జీవితంలోకి రావడం అంటే ఆమె మీ గతాన్ని మళ్ళీ లేపే ప్రయత్నం చేయవచ్చు. ఆమె మాటలు నిజంలా అనిపిస్తాయి. కొంతమంది నిజం కూడా చెప్తారు. కానీ ప్రతి నిజం మీ భవిష్యత్తుకి అవసరమా? కాదా? అవసరమైతే ఏ విధంగా అవసరం? అవసరం కాకపోతే అసలు దాన్ని పక్కన పెట్టేసేయండి. మీ ఆలోచనల్లో గందరగోళం చేసేటువంటి ప్రయత్నాలేమైతే ఉంటాయో, ఎవరికైనా దూరంగా పాటించినా, మీ భవిష్యత్తు మీ వైపు నడిచే అడుగుల్ని గతం ఆపకూడదు. కాబట్టి మీరు ఏ పని చేసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే మరింత ఉత్తమం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడితే కుంభరాశి మిత్రులారా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఒక ముగ్గురికి షేర్ చేయండి. మరి అలాగే మీరైతే వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.